ప్యాంట్ షర్ట్ 100 రూపాయలు పెట్టి ఫ్రెండ్స్ చూసారండి, ఇక్కడైతే మన బ్రదర్ అయితే పండగ ఆఫర్ గురించి ప్యాంట్ 100 రూపాయలే, షర్ట్ కూడా 100 రూపాయలు, రెండు కలిపి 200కి ఇచ్చేస్తున్నారు ఆఫర్. సార్ ఫ్రెండ్స్ చూసారు కదండి, ఇక్కడైతే బళ్ళు గట్ట రావడానికి ఇబ్బంది కాబట్టి కొద్దిగా లోతుగా ఉంటుంది కదా, కొద్దిగా ఇబ్బంది సైలెన్సర్లో పోతుంది కాబట్టి వీళ్ళు దగ్గర కావాల్సిన ఏం చేస్తున్నారంటే ఇలాగా ఎదురుతోడైతే ఇలా వంతన చేసుకున్నారండి. చూసారు కదా, చాలా డేంజర్ అబౌట్. నాకు చాలా భయం వేసింది, సరణ వచ్చేసాను. కాకపోతే గొయ్యిల వల్ల కొద్దిగా ఇది అయిపోయింది అనమాట. మట్టి వేస్తే కొద్దిగా సమానంగా ఉంటుంది. చూసారు కదా, ఏ షర్ట్ అయినా ఉందండి, ప్యాంట్ ఉందా. ఫ్రెండ్స్ చూసారు కండి, అలాగా జనాలు అయితే ఎక్కువ అవుతున్నారండి, ఫ్లోటింగ్ ఎక్కువ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదండి, ఇది పలగజిడి సంత అనమాట. అల్లూరు సీతారామరాజు జిల్లా అండి, కొయ్యూరు మండలం అనమాట. పలగజిడి సంత 1980లో తరహాలు అయితే ఉంటుందండి. గుర్రల మీద వస్తారన్నమాట సంతకి అయితే. చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది సంత అయితే. ఈ రోజైతే సంక్రాంతి పండుగ వారపు సంత అనమాట. ఇది చాలా జనాలు ఎక్కువగా వస్తారండి. ఇది ఎలా ఉంటుంది ఏంటంటే మీకు వీడియోలో చూపిస్తాను. కొత్త వారాలు చూసిన లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏంటి తమ్ముడు అది ఎలాగో డబ్బా ఎలాగ అది 200? మీరంతా ఒక ఊరండి? ఏం పేరండి మీ పేరు? రవా. ఎక్కడి నుంచి వస్తున్నారు? తోడలకి. ఎంత దూరం ఇక్కడి నుంచి? ఎప్పుడు బయలుదేరారు మీరు? ఎప్పుడు బయలుదేరారు? 8 గంటలకా? ఇప్పుడు టైం ఎంత ఇప్పుడు? 11 అవుతుంది. అప్పటి నుంచి నడిచేనా? ఏమైనా తిన్నారా? ఇప్పుడు ఇది అమ్ముకొని అప్పుడు తినేసి సామాన్ కొనుక్కొని పోతారా? ఓకే ఓకే. ఎక్కడి నుంచి వస్తున్నారండి? తమ్ముడా? ఇద్దరు ఒకేలాగా ఉంటారు. ఇప్పుడు చూస్తారండి, గుర్రాలు వస్తున్నారన్నమాట. సంచేసిన వెళ్ళిపోతున్నారు, సంత కొంచెం వస్తున్నారా? చేశారు, సంత చేశారా? డిపోకి వెళ్తున్నారా? ఏ ఊరండి? అది ఎక్కడ? ఎన్ని కిలోమీటర్ వస్తుంది ఇక్కడి నుంచి? 8 కిలోమీటర్. ఎన్ని గంటల బయలుదేరారు? 7:30. ఇప్పుడు ఎంత అయింది? 11 అవుతుంది. అబ్బో, చాలా టైం పట్టింది. సరే, ఇప్పుడు బియ్యం తీసి వెళ్ళిపోతారు సంత చేసుకుని. ఓకే ఓకే. మీ పేరండి? చెల్లారావు. ఓకే. నడిచి వచ్చేసారా? మరి ఇంకా సంత చేయలేదు మరి? సంత ముందు వచ్చింది, ముందు నరకెత్తురండి, తర్వాత వచ్చింది, తర్వాత నరుకుతాం. మీ పేరండి? సన్నసిరెడ్డి అండి. సన్నసిరెడ్డి. మరి ఇంకా మార్కెట్ చేయలేదా? లేదండి, ఇంకా చేయలేదు. ఏం తెచ్చారు మరి సంతకి? ఏం తేలేదండి, సంతకు వచ్చేవాళ్ళు. ఏం తేలేదా? ఓకే ఓకే. బియ్యం తీసుకుంటారు ఇయర్ డిపో ఈరోజు ఇస్తారా? సరే. భయపడుతుంది. ఎదుర్కొన్నారు. తమ్ముడు ఏ ఊరు నుంచి తమ్ముడు? పుట్టకోట. ఎన్ని కిలోమీటర్ కంచి? మీకు ఏం ఆటోలు కూడా తిరగవు మీకు? రోడ్డే లేదా? ఇంకా నడిసే ఏం తెస్తున్నారు? మినుములా? మీరేం తేవట్లేదా? ఏం తేయలేదా? దేనికి వస్తున్నారు? సంతకాలు పోతే బియ్యంకి వస్తున్నారా? డిపోకా? ఓకే ఓకే. బియ్యంకి వచ్చారనమాట, రేషన్కి వచ్చారండి. ఇలాగైతే ఎటువంటి బస్ సౌకర్యాలు ఉండవండి. చాలామంది అయితే గుర్రాలు వేసుకుని వస్తారన్నమాట. చూసారండి, గుర్రాలు అయితే వేసుకుని వస్తున్నారు అందరూ. చూడండి, ఈ రేషన్ తీసుకుని అయితే ఈ గుర్రాల దగ్గర కట్టుకుని వెళ్ళిపోతారండి అందరూ. డాడీ
ఏ ఊరి నుంచి వచ్చారు? బియ్యంకి వచ్చారా? సంచి సంచి ఇస్తారు మరి? సంత ఇంకా చేయలేదా? మీ అందరిది ఒకే ఊరా? ఫ్రెండ్స్ చూసారు కండి, మనోళ్ళందరిది అయితే ఒకే ఊరు అనమాట. ఏంటంటే మనోళ్ళు ఇట్లా ఎటువంటి బస్ సౌకర్యాలు ఉండవండి, ఇలా గుర్రాల మీద అయితే వస్తుంటారు అనమాట. చూసారు కదా. ఇదేనా గుర్రం? సొంతనా? ఇప్పుడు కాదమ్మ, ఇప్పుడు గుర్రం కాస్ట్ ఎంత ఉంటుంది? గుర్రం ఎంత ఉంటుంది? మామూలు బరువులు మోసుకోవడానికి అయితే 15,000. 15,000గా? మీ ఇంట్లో పుట్టిందని ఇది? ఎన్ని ఉన్నాయి మీకు గుర్రాలు? ఇంకా తల్లి గుర్రం ఉంటుంది, అది పైన ఉంది. అక్కడే పైన ఉందా? కాదమ్ముడు, ఎన్ని సంవత్సరాలు ఇది? ఇది 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు. ఈ సంవత్సరం ఓకే. నేను చూస్తానండి, ఇక్కడ గిన్నెలు గట్ట అంతా సిల్వర్ సామాన్ అమ్ముతున్నారు అనమాట. ఇప్పుడు వచ్చారా సార్ మీరు? ఇప్పుడు వచ్చారా? ఇందాక లేరు, ఇప్పుడు వచ్చారా? ఏ ఊరు సార్? అడదిగలా? ఓకే. మాదేమో రాజుమంగండి. ఓకే. సార్ ఇక్కడ ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది సార్ మార్కెట్? ఇక్కడ 8 సంవత్సరాలు అండి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారండి? వ్యాపారం బాగా ఉంటుందండి? మనం ఇంకా ఓకే సార్. ఇప్పుడు ఆటో సొంతదండి లేకపోతే రెంటా? సొంతది కాబట్టి కష్టం అండి. 2,000 3,000 అడుగుతారు, మనకు వచ్చిన లాభం ఉండదు ఇక్కడ. ఓకే సార్. మీ పేరు సార్? నా పేరు శ్రీనండి. శ్రీనండి. శ్రీని అడదిగల. ఓకే. షాపు అక్కడ షాప్ ఉందండి మనకి? ఓకే సార్. కాదు సార్, ఎలా సార్ ఇప్పుడు? 400 అండి. ఇవ్వండి కిలో 400 తూకం లెక్కన. ఓకే సార్. సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఏలేశ్వరం సార్. ప్రతి వారం వస్తారండి? ఎంతండి షూ? ఎంతండి? 150 రూపాయలు అండి. ఫ్రెండ్స్, ఇది పలకజేటి సంత వచ్చి శుక్రవారం రోజు అండి. ఈ నెలలోన ఫస్ట్ వారంలో అయితే ఇలా బియ్యం ఇస్తారనమాట. బియ్యం ఇస్తే ఇలాగ అందరూ సంతకు వచ్చేసండి, ఇలా గుర్రలు వేసుకొని వస్తారనమాట. గుర్రలకి 100 కేజీలు కడేస్తారండి. కడేసి అయితే తీసి అనిపోతారనమాట. చూస్తారు కదా, అలా సెల్తో మాట్లాడదాం. ఫ్రెండ్స్, అక్కడైతే ఒక సెల్ ఉంది, ఆ సెల్తో మాట్లాడదాం. చూసారు, ఈ మొత్తం అన్ని గుర్రాలు అనమాట. ఇది ఏంటంటే ఇక్కడికి గుర్రాలతో ఎక్కువ వస్తుంటారు అనమాట. ఇదేంటి కావాల్సిన వస్తువులు అయితే మొత్తం అంతా కొనుక్కొని ఆ గుర్రం దగ్గర వేసుకుని వెళ్ళిపోతారు. ఇలా ఆటోలు గట్రా ఏం లేవని ఉంటారు. ఫ్రెండ్స్ చూస్తారండి, పలకజీడి సంత అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతుందంట. ఇప్పుడే జనాలు వస్తున్నారండి. ఈ సంత ఎలా ఉంది అంటే మీకు వీడియో చూపిస్తాను. కొత్త రోజు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఫ్రెండ్స్ చూస్తారండి, మన వాళ్ళకైతే రోడ్డు సదుపాయం లేదు కాబట్టి ఇలా గుర్రాలు తీసుకొచ్చైతే ఇప్పుడు దీనికి ఏం కడుతున్నారు? బియ్యమా? బియ్యం ఎన్నికలు కడతారు? బియ్యం 100 కేజీలా? మీ ఒక్కళ్ళైనా అందరికి మాట్లాడుకుని కట్టుకుని వెళ్తారా? 4 మాట్లాడుకున్నా? మీ పేరేం పేరు? రమేష్. తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చారు? తమ్ముడు మరుపాకల. ఎక్కడ తమ్ముడు? ఎన్ని కిలోమీటర్ కంచి? సంత చేసారా? పండగ సంత ఇప్పుడు వచ్చారా? బట్టగడ కొంటున్నారు, చెప్పులు కొంటున్నారు పిల్లలకి. ఏం పేరు తమ్ముడు? పేరు మల్లేసా? ఇంటి పేరు తమ్ముడు? వంతల. అందరు ఒకే ఊరా? ఒకే ఊరు. అందరు చెప్పులకు వచ్చేసారు. అమ్మ మీ పేరమ్మా? ఏం పేరు? ఇంటి పేరు? సత్యవతి. ఇంటి పేరు? సాగిన వల్ల. ఓహో, సాగిన వాళ్ళు. ఓకే. చెప్పులు కొన్నారమ్మా? ఇంకా కొనలేదా? చూస్తున్నారా? ఏ ఊరండి? ఎల్లవరం అండి. అదే ఎన్ని సంవత్సరాలు జరుగుతుందండి సంత ఇక్కడ?
10 సంవత్సరాలు. మీ పేరు సార్? ఈరుబాబు. మీరు ఈ సంతకి ఎక్కడికి వెళ్తారండి? అడ్డదిరి కూడా వెళ్తారా? అడ్డదిరి కూడా వస్తారేంటి? ఓకే ఓకే అండి. మరి వ్యాపారం జనాలు పండగ సంత జనాలు ఏం రాలేదండి? అవునవునండి. ఓకే సార్ ఉంటుంది. ఎంత అమ్మ కేజీల పలు? కేజీ 40. ఇప్పుడు అవి కేజా? కేజీన్నర 50. ఇది ఎవరు తమ్ముడు? ఎల్లనా? ఓకేనా? ఓకే ఓకే ఓకే. మొత్తం అన్నీ జనాలేం లేరే? అదే అదే అవునవును. ఇంకా సౌకర్యాల నుంచి డబ్బులు రావాలా? అదే అదే 2 గంటలు. కొంచెం చూస్తారు కండి, ఇక్కడ దూరం నుంచి వచ్చిన వాళ్ళకి ఎటువంటి సదుపాయం అని ఇక్కడ ఉంటుంది అనమాట. ప్యాచ్లు పడిన వాళ్ళకి ఇక్కడైతే బ్రదర్ ఉన్నారనమాట. సార్ మీ పేరు సార్? ఏం పేరండి? నాగు. ఏ ఊరు సార్? ఎదురునగరమా? ప్రతి వారం వస్తారండి ఇక్కడికి? ఇంకెక్కడ ఎడతారు సార్ మీరు? ఇంకా ఎదురున్నారు ఇక్కడ. ఓకే సార్ ఓకే సార్. చూసారు కండి, సంత కాబట్టి ఇక్కడ గాజు కూడా అమ్ముతుంటారు అనమాట. సార్ మీ పేరు సార్? మీ పేరు సార్? మీ పేరు సత్యనారాయణ. ఏ ఊరు సార్? దేవరమడుగు. ఓకే ఓకే దేవరమడుగు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు సార్ ఇక్కడ వ్యాపారం మీరు? 40 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఇక్కడ సంత ఎన్ని సంవత్సరాలు జరుగుతుందండి? మీరే 40 సంవత్సరాల నుంచి అనుభవం ఉంది మీకు? బాగుంది. ఇక్కడ ప్రతి వారం వస్తారండి సంతకి? ఎలా ఉంటుంది సార్ వ్యాపారం? బాగానే ఉంటుందండి? అవునవును అవును. వర్షాకాలం టైంలో కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందండి. దేని మీద వస్తారండి? మొత్తం బండి మీద అండి? బండి మీద వస్తారు. సార్ ఇక్కడైతే రోడ్లు కూడా అమ్ముతున్నారు అనమాట. సార్ మీ పేరు సార్? వెంకట్రావు. ఇంటి పేరు సార్? చలపాక. ఏ ఊరు సార్? అడదిగల. ప్రతి వారం పెడతారండి? ఈ వారం వచ్చారా? సంత మార్కెట్ నుంచి వచ్చారా? సంవత్సరం దాకా ఉండదండి. ఆ తర్వాత ఏం చేస్తారండి మీరు? ఇదే వ్యాపారం లైన్ తిరుగుతారు. ఇప్పుడు అయితే సంత, ఇప్పుడు పండగ సంత కాబట్టి ఇక్కడ వచ్చారు. ఓకే ఓకే సార్ ఓకే సార్. ఏంటి సార్ వ్యాపారం లేదా? వ్యాపారం లేదు ఇంకా. బోన్ లేదు. జనం కూడా అంత పబ్లిక్ లేదండి. పండగలా కనిపించట్లేదండి. ఎవరు సార్? ఏలేశ్వరమా? అబ్బో అక్కడి నుంచి వచ్చారు. ఈ రూట్ నుంచి వచ్చారండి? గుంటూరుపల్లి నుంచి వచ్చారా? మా రోడ్డు బాగుంది. మా సొంత వెహికల్ అండి పోతే? బస్ ఎక్కుతారా? ఇక్కడ వదిలేస్తారా? సౌడు దెబ్బలు వదిలేస్తారా? మరి ఏ మార్కెట్కి వెళ్ళారండి మీరు? ఇంకా ఇది ఒకటేనా? వచ్చి అక్కడి నుంచి తీసుకుని వెళ్తారా? ఓకే ఓకే. ఆడ తిరుగుతారండి. ఓకే ఓకే అండి. మనం చూస్తారండి ఇప్పుడైతే ఫ్లోటింగ్ అలాగ వస్తుందన్నమాట. ఏంటంటే ఐస్ క్రీమా? ఎవరి నుంచి వచ్చారు? అడదిగిలి తుమ్మరపోనా? ఓకే ఓకే. మార్కెట్ ఏమైనా వచ్చారా? ప్రతి వారం వస్తారా? ప్రతి వారం మార్కెట్కి వస్తారు. ఓకే. ఇప్పుడు ఐస్ క్రీమ్ ఎంత డాడీ ఇప్పుడు? అది 20 రూపాయలు. సాయంత్రం అమ్మేస్తారు? ఇది చెప్పలేరా? మొత్తం అమ్మితే ఎంత వస్తుంది? 1500 వస్తుంది. మీకు ఎంత మిగులుతుంది? మీకెంత మిగులుతుంది? 800 మిగులుతుంది. ఓకే. కూలి సరిపోతుంది. ఫ్రెండ్స్ చూసారండి ఇక్కడ ఎంత ప్యాకింగ్ చేస్తారండి. సార్ ఇది ప్యాకింగ్ ఎలాగండి మొత్తం? ఇది ఎలాగ ప్యాకెట్? ఏదైనా 20ఏనా? ఏదైనా 20. ఫ్రెండ్స్ చూసారు కండి ఇక్కడ చిన్న అయితే 10 అండి. ఇది అయితే ఏదైనా 20 అంటున్నారు మొత్తం. చూసారు ఇదంతా. ఫ్రెండ్స్ చూసారండి ఇక్కడ అయితే కేజీ ప్యాకింగ్ చేస్తున్నారు అనమాట. చూడండి మొత్తం కేజీ ప్యాకింగ్ చేసుకున్నట్టు ఈ విధంగా మా మార్కెట్కి వచ్చిన ట్రైబల్స్ అయితే ఈ విధంగా కొనుక్కొని వెళ్ళిపోతారండి. మొత్తం కేజీ ప్యాకెట్లు చూసారు కదా.
ఫ్రెండ్స్ చూస్తారండి, తమ్ముడు అయితే ఇలా ఆటోలో తెచ్చుకున్నాడు అనమాట. ఆటోలో తెచ్చుకుని అయితే ఈ విధంగా పేర్చుకుంటున్నాడు అనమాట లైన్గా. ఇప్పుడు జనాలు వస్తున్నారు కాబట్టి మొత్తం పేర్చుకుంటున్నాడు. తమ్ముడు ఈ ఆటో నీదేనా, సొంతదేనా? సొంత ఆట కాబట్టి మిగిలితే తిరుపతి ఇబ్బంది. ఏ ఊరు తమ్ముడు? అడదిగల. ఓ అడదిగల, ఓకే ఓకే. తమ్ముడు ఇక్కడ బాగా సేల్స్ అవుతాయా? బాగానే అవుతాయా తమ్ముడు? ఇవన్నీ మార్నింగ్ చీకటితో వండేస్తారా? మార్నింగ్ అయిన సరికే. ఓకే. వీడు అయితే మీరైతే ప్రెస్కి ఇస్తున్నారు? ప్రెస్, ఓకే ఓకే. ఫ్రెండ్స్ చూస్తారు కండి, మొత్తం అంతా ప్రెస్గా అనమాట. ఎటువంటి నిల్వ స్టాక్ లేకుండా ప్రెస్గా అయితే తెచ్చారండి తమ్ముడు వాళ్ళు. తెచ్చి అందుకే లేట్ అయింది అంటున్నారు అనమాట. తమ్ముడు జిలేబీ ఎలాగ కేజీ? కేజీ అయితే 200 అండి. ఇలాగ ఇస్తారు 4, 20, 30 రూపాయలు చెప్పిన. ఇది 240 అండి. ఆట ఏదైనా ఏదైనా 240. 50 రూపాయలు జిలేబీ. 50 రూపాయలు జిలేబీ అయితే దానికి. మీ దేవురండి? మాది జంగల్ రాయ్ అండి. జంగల్ రాయా? ఓకే ఓకే. చేశారు సంత చేశారా? అయిపోయిందా? ఏమేమి కొన్నారు? ఏమేమి కొన్నారు అంటున్నాను. సామాన్లు తీసుకున్నారా? పండగ సంత మొత్తం మినిమం తెచ్చారా? లేదండి, రేటు ఉదయం అడిగితే అది కొద్ది ముక్కలు వచ్చింది. దానివల్ల 150, 130 ఇలా అడిగితే ఇవ్వట్లేదు. ఏది కొంచెమా? కొంచెం లెక్కన అది 110, 120 అలాగే. ఏదో బొబ్బరేలా కేజా? కొంచెమా? కొంచెం 120 అమ్మేశారు మొత్తం? ముక్కలు వచ్చిందండి. ఓకే ఓకే. పావు కిలో జిలేబీ. ఫ్రెండ్స్ చూస్తారు కండి, అలాగా జనాలు అయితే ఎక్కువ అవుతున్నారండి. ఫ్లోటింగ్ ఎక్కువ అవుతుంది అనమాట. మీ పేరు సార్? సుబ్రహ్మణ్యం. ఏ ఊరు సార్? వైరామరం. ఈ షాప్ మీదేనండి? మరి ఆ షాప్ మీదండి? గురించి 100 రూపాయలు ప్యాంట్ అని షర్ట్ అని 100 రూపాయలు పెట్టి. ఫ్రెండ్స్ చూస్తారండి, ఇక్కడైతే మన బ్రదర్ అయితే పండగ ఆఫర్ గురించి ప్యాంటు 100 రూపాయలే, షర్ట్ కూడా 100 రూపాయలు పడ్డా, రెండు కలిపి 200కి ఇచ్చేస్తున్నారు ఆఫర్. సార్ మనకి మార్జిన్ ఉండదు సార్? మనకి డబ్బులు పోతాయి కానీ డెడ్ ఉంచుకోలేము. మళ్ళీ అది ఓల్డ్ స్టాక్ అయిపోతుంది. అమ్మేస్తున్నారు. ఓకే సార్, అది చూపిస్తాం. ఫ్రెండ్స్ చూస్తారండి, మన బ్రదర్స్ అంటే ఇప్పుడు మాట్లాడాం కదండి, ఆ సార్ షాప్ అనమాట. ఇది ఏదైనా అయితే షర్ట్ 100, ప్యాంట్ 100. షర్ట్ ఎంతండి? 100, ప్యాంట్ 100. చూసారండి, ఈ విధంగా ఉన్నాయి. ఏ షర్ట్ అయినా 100 అండి, ప్యాంట్ 100. అమ్మ చేప ఎలాగమ్మా? పోగు లెక్కన, కేజీ లెక్కన అమ్ముతారా మీరు ఇక్కడ? 100 గ్రాములు 50, 50 గ్రాములు 30 అండి. 30, ఓకే. అమ్మేస్తారా? మొత్తం అమ్మేస్తారా సాయంత్రంకి? జనాలు ఎవరు లేరు, బోని లేదు. పండగ సంత జనాలు లేరండి. ఏ ఊరమ్మ మీది? ఏ ఊరు? అడ్డదిగా మన అడ్డదిలో ఉన్నారు ఎక్కువ మంది. ఓకే. ఓకే ఎలాగమ్మా? ఓకే, ఏదైనా 20. మీది ఏ ఊరమ్మా? అడ్డదిగలేనా? ఓకే, అడ్డదిగలే. సాంబ్రాణి అండి. జనాలు ఎవ్వరు లేరండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఏలేశ్వరం ఎక్కువ ఉన్నారండి. ఏలేశ్వరం ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారండి ఇక్కడికి మీరు? సరే నుంచి వస్తున్నారా? ఫ్రెండ్స్ చూసారండి, చెప్పులు అయితే కొత్త డిజైన్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. తమ్ముడు ఎలాగ చెప్పులు ఎలాగ ఇవన్నీ? 150, 200. తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చారు? ఎదురునగరమా? అమ్మా తల్లి చెల్లి, ఏ ఊరు చెల్లి? గొల్లబందా? చేసారు సంత, చేస్తారా సంత? ఇంకా చేయలేదా? అమ్మ ఏం పేరమ్మా? ఏం పేరు? మదనమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఒకటే ఊరా? జోలుకొండ కోడలు గారా? ఓకే. సార్ ఎలాగ సార్ పోగలగా? అదే ఏం చేపండి? కానగడ్ సముద్రం చేప. ఎక్కడి నుంచి? కాకినాడ నుంచి తెస్తారా? కాకినాడ నుంచి.
ఎంతమ్మ చేప ఇది? కేజీ 150 రూపాయలు. కేజీ 150 రూపాయలు. కేజీ లెక్కన అమ్ముతున్నారా? ఫ్రెండ్స్ చూస్తారు కండి, ఇక్కడైతే అన్ని రకాలుగా ఉన్నారన్నమాట. మొత్తం అన్ని రకాలు. ఏంటి సార్? మామూలుగా వీడియో ఏ ఊరి నుంచి వచ్చారు సార్? ఎదురునగరం. ఎదురునగరం మన వాళ్ళు. ఏం పేరు సార్ మీ పేరు? గోవిందా. ఇప్పుడు అన్ని ఐటమ్స్ ఇంకా మొత్తం ప్రతి సంతకు పెడతారండి? ప్రతి అన్ని సంతల వైరావరం ఇది. అక్కడ మీరు ఓన్ షాప్ కూడా ఉందండి మీకు? అక్కడ ఓన్ షాప్ ఉంది, ఇక్కడ పెట్టుకుంటారు. ఎలా ఉందండి వ్యాపారం? జనాలు ఎవరు లేరండి? ఇప్పుడు అయిందండి బోని. మీకు ఇంట్లో కిరాణా షాప్ ఉందండి? ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి, బియ్యాన్ని అనమాట రేషన్ షాప్లో తీసుకుని అయితే ఈ విధంగా తీసుకుని వెళ్ళిపోతున్నారు. డబ్బులు పెట్టుకుంటారండి, లేకపోతే వస్తువులు మార్పు చేసిన డబ్బులు అంటే పప్పులు కట్టి ఏమంటారు? అమ్మేసుకుని కొనుక్కుంటారు. ఓకే 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 సార్. తమ్ముడు సంత అయిపోయిందా? అయిపోయిందన్నా. ఏమేమి కొన్నావు? ఏ ఊరు తమ్ముడు? సార్ ఎలా ఉంది సార్ వ్యాపారం? పండుగ కాదు సార్, లాస్ట్ అంత సార్. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? ఏలేశ్వరమా? మన వాళ్ళు ఎక్కువ ఏలేశ్వరం ఉన్నారు. ఏలేశ్వరం ఎక్కువ ఉన్నారు మన వాళ్ళు. ఏలేశ్వరం అంటే దిగల. ఫ్రెండ్స్ చూసారు కండి, మన వాళ్ళైతే సంత సామాన్ కొనుగోలు అయితే మొత్తం అంతా కూర్చున్నారు అనమాట. సంత చేసావమ్మా? అమ్మా సంత చేసావా? సంత చేసావా? ఇంకా అవ్వలేదా? అయ్యేటి బియ్యమా? రేషన్ బియ్యమా? అమ్మ ఏం పేరా మీ పేరు? సంత అయిపోయిందా? సంత అయిపోయిందా? తెలియలేదా? సంత అయిపోయిందా అంటున్నాను. సంత ఫ్రెండ్స్ చూసారండి, ఇక్కడ చాలా మందికి తెలుగు అయితే రాదనమాట. ఈ వారం పండగ సంత కాబట్టి, పండగ ఉంది కాబట్టి బట్టలు అయితే చాలా మంది అయితే కొంటున్నారండి. బట్టలు అయితే బియ్యం తీసుకొని గొర్రెలకి కట్టేస్తే వెళ్ళిపోతాయండి. గొర్రెలు కట్టేస్తే మనమైతే మార్కెట్కి వస్తున్నారన్నమాట. ఇప్పుడు చూసారు కదా, ఈ ఎంట్రన్స్ అయితే లేదండి, లోన్ అయితే పబ్లిక్ పొల్లుకున్నారనమాట. సరే గంగవరమేనా? మీదేనా? సొంచెట్టేనా? మీరు తీసారా? అందుకే బాగుంది. కాదు ఇప్పుడు ఒరిజినల్కి డూప్లికేట్కి తేడా ఏంటి? కళ్ళు కాదు, మనం తెలుసుకోవడం ఎలాగా? అంటే ఇప్పుడు ఒరిజినల్ ఇలా ఉంటుంది, డూప్లికేట్ తెలీదా? ఫ్రెండ్స్ చూసారు కండి, ఒరిజినల్ అయితే నొరుగు వస్తుంది కదా, అలాగ వస్తుంది. అంటే డూప్లికేట్ అయితే రాదు, అలా గింజలాగా ఉంటుంది డూప్లికేట్ అయితే.